హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. అసలు మనోజ్‌కి ఏమైంది? అదే నా ఫస్ట్ ప్రశ్న. పిచ్చెక్కింది. నిజమేనా? అంతే. ఇంక నెక్స్ట్ దారి మెంటల్ హాస్పిటల్‌కే. హ్మ్. ఇంకెక్కడా లేదు. 2 నెలల నుంచి నిన్నొక వీడియో రిలీజ్ చేశాడు. హ్మ్. సరే పోన్లే నువ్వు ప్రేక్షకులకి నువ్వు తప్పు చేయలేదు. నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నానని చెప్పుకోవడానికి ఒక వీడియో చేశావు. నిజంగా మాట్లాడుకుందాం. నువ్వు నిజంగా వేరే వాళ్ళ ఏదైతే స్టూడెంట్స్ కోసం నేను పోరాడుతున్నానో, కడుపు కట్టుకొని వ్యాపారస్తులు, రైతుల కుటుంబాల నుంచి పిల్లలొచ్చి మా విద్యానికేతన్‌లో చాలా అంటే చాలా నరకం అనుభవిస్తున్నారు అన్న వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను. యూనివర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారు నా తండ్రి, నా అన్న అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ చేయడానికి నీకు వీడియోలు, హ్మ్. సెల్ఫీలు, పోలీసులతో గొడవలు అయేం అవసరంలా. సింపుల్. నీ దగ్గర అన్ని ప్రూఫ్‌లు ఉన్నప్పుడు వై యూ డిడ్ంట్ ఫైల్ ఎఫ్ఐఆర్ టిల్ నౌ? కదా! నీకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారుగా. ఉన్నారుగా. అంటే రాజకీయ పరంగా నేను మాట్లాడట్లా. హ్మ్. ఇప్పుడు మంచు మనోజ్ గారు ఆయన అనుకున్న జేయం అనేది నిజాయితీ పరంగా ఉంటే, నిజాయితీగా నువ్వు వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఆ నిజాయితీలో ఎంతవరకు నిజం ఉందనేది ఆ స్టూడెంట్స్ కానీ, ఆ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేయాలి. చేస్తే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉండే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ, ఎస్పీ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా వెళ్ళేంత రైట్ ఉంది. బికాస్ వాళ్ళ వైఫ్ కూడా పొలిటికల్గా తెలిసిన వాళ్ళే కదా. అవును. సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషనల్ దాంట్లో అవకతవకలు చాలా జరుగుతున్నాయి. పెద్ద పేరుగాంచిన యూనివర్సిటీలో ఇన్ని అవకతవకలు ఉన్నాయి. చూడండి ప్రూఫ్స్ అని నువ్వు కాగితాలతో సహా అక్కడ పడేస్తే నిన్ను జేజేలు కొట్టి విద్యార్థుల సంఘాలన్నీ కూడా స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో మమ్మల్ని కాపాడావన్నా అని అనరా? నువ్వెందుకు వీడియోలు తీస్తున్నావు? అంటే నీ దగ్గర ప్రూఫ్లు లేవా? ప్రూఫ్లు సంపాదించడానికి ఇంత టైం గెయిన్ చేస్తున్నావా? దేనికోసం చేస్తున్నావు? డిసెంబర్ 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మీరు చూస్తూనే ఉన్నారు కదండి. నన్ను క్షమించండి. నేను అసలు మా నాన్న ఆస్తుల గొడవలో కానీ, మా వైఫ్ ఆ ప్యాలెస్ గురించి కానీ, మా అన్నతో సినిమా విషయంలో గొడవల గురించి కానీ ఇవన్నీ కాదండి. నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి పోరాడుతున్నాను. వ్యాపారస్తులు పొట్టగట్టుకొని కడుపు చించుకొని పొట్టగట్టుకొని రైతుల కుటుంబాల గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ రియల్లీ స్టాండింగ్ ఫర్ ద పబ్లిక్, యూ హ్యావ్ ఏ ప్రూఫ్, గో అండ్ సబ్మిట్, ఫైల్ ఏ కేస్. సింపుల్. ఎవ్రీ మీడియా విల్ సపోర్ట్ యూ, ఎవ్రీ స్టూడెంట్ విల్ సపోర్ట్ యూ, ఇండస్ట్రీ విల్ సపోర్ట్ యూ. ఎవరైతే హ్యూమన్ మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి నీకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు తండ్రిని కోర్టుకు లాగి, అన్నని బూతులు తిట్టి, ఫంక్షన్లలోకి వెళ్ళి వెకివేషాలు వేసుకుంటూ ఏం మాట్లాడాలో తెలియక భైరవ్, నేను మొన్న చూశాను ఏదో వీడియోస్ కొన్ని, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కాన్వాయ్ వస్తుందని చెప్పి బెల్లంకొండ శ్రీనివాస్ గారిని నువ్వు స్టేజ్ మీద నీకు ఎంత రాపోయినా ఉండని అతను నీతో పాటు హీరో. అవును. యు ఆర్ స్పాయిలింగ్ ద రెప్యుటేషన్ అవుట్ ఆఫ్ ఫన్. నేను ఫన్ జనరేట్ చేస్తున్నాను, నేను దాన్ని ఏమంటారు, నేను కామెడీగా మాట్లాడుతున్నానని చెప్పి నీ తోటి హీరోని నువ్వు దిగజారుస్తున్నావు. అక్కడ చెప్పాల్సిన పని లేదు అదంతా. హ్మ్. నీకు వాళ్ళతో ఎంత రాపోయినా ఉండని. రోహిత్ బాబాయ్ వచ్చాడు, నారా రోహిత్ గారు బాబాయ్ నీ ఈ తగ్గించుకుంటేనే మంచిదని చాలా మంది అంటుంటారు. అసలు యాక్చువల్‌గా మనోజ్ గారు ఇలా ఉంటారని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అదే ఏమైనా ఒక చెప్పు డిఫరెంట్ షేడ్‌ని పోయిందా తీసుకొస్తున్నారాయన. అంటే ఏమైపోతుందంటేనండి, మనం కాన్షియస్లో లేకుండా పోతాము. ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక మాట అన్నారు. మనోజ్ నువ్వు ఇది కాదు. ఎవరిని బ్లేమ్ చేస్తారో పక్కన పెట్టేద్దాం. మనోజ్ ఇంతకు ముందు నువ్వు ఇది కాదు, నువ్వు మారిపోయావు అని అన్నారు మద్యానికి చూడండి. బానిసయ్యి నువ్వు మారిపోయావు. అక్కడ ఆగుదాం. నిజంగానే మారిపోయి ఉంటాడు ఆ అబ్బాయి. ఎందుకంటే మద్యం ఎక్కువ తీసుకునే ఏదో వాళ్ళకి అయ్యింది ఆ అబ్బాయికి. ఆ విచక్షణా తత్వం అనేది కోల్పోతాం. డైలీ లిక్కర్ తీసుకున్నారు అనుకోండి, వాడికి ఆ జ్ఞాపక శక్తి పోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. హ్మ్. తీసుకున్నది లోపలికే అంతే కదా, కదా. మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు దాంట్లో ఉండి ఏవేవో ఆలోచించేసుకుంటావు. అమ్మో నేను పక్కన వాళ్ళు ఇప్పుడు మనం ఉంటారు, ఎవరో ఒకరు ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అవును. పోక్ చేసే వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వు ఇట్లాంటి చెయ్యాలరా, నువ్వు ఇలా చేస్తేనే సమాజంలో పేరు వస్తుంది, రాజకీయ పరంగా నువ్వు ఎదగగలవు, నువ్వు ఒక రాజకీయ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ లెగసీని నువ్వు కాపాడాలి అని పోక్ చేస్తారు. ఈ అబ్బాయికి ఇంట్లో ఒక రిజర్వ్డ్ ఒక ఫ్రీడమ్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి సడన్గా ఒకరు పోక్ చేస్తున్నప్పుడు అది నెగిటివ్గా కన్వర్ట్ అయిపోయి ఇలా మాట్లాడేస్తున్నాడు. అది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఉంటుంది. కానీ మనోజ్ గారు మాట్లాడే దాంట్లో నిజంగా ఉంటే
నిజంగా ఆ విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నానని అంటే ఇన్ని వీడియోలు సెల్ఫీలు అవసరంలా. డిసెంబర్ 8వ తారీఖు ఏదైతే నువ్వు వచ్చి మా నాన్నగారితో ఇట్లా నాతో గొడవ పడ్డారని ఏదైతే నువ్వు రాచకొండ పోలీస్ స్టేషన్‌లోనో వెళ్ళి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లోనో ఎక్కడికో వెళ్ళి నువ్వు కేస్ ఫైల్ చేశావో, ఆ రోజే ఆధారాలతో సార్ ఇది జరిగింది. దీనివల్లనే నేను మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డానొచ్చాను. స్టూడెంట్స్ కోసం నేను నిలబడుతున్నాను. నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది. నా భార్య ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది. నా బావమరిది నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని నువ్వు నిలబడుంటే, ఎవరు నిజాయితీ పరులనేది అక్కడ ప్రూవ్ అయిపోయింది. అవును. నువ్వు మొన్నటికి మొన్న నేను నా ఫ్రెండ్స్‌తో తెలిసిన వాళ్ళ రిసార్ట్‌లో ఉంటే పోలీసులొచ్చి దురుసుగా మాట్లాడారు. నేను పోలీసులు మీరెందుకొచ్చారు అంటే, మేము సీఎం దగ్గర నుంచి వస్తున్నామని చెప్పాను. సీఎం పేరు ఎందుకు వాడుతున్నామంటే, లేదు సీఎం కాన్వాయ్ వెళ్తూ ఇక్కడ ఇలాంటి ప్లేస్‌లో మీరు ఉండకూడదు అని చెప్పి మేమొచ్చామండి అనడము. ఈయన పోలీస్ స్టేషన్ తన కారులో వెళ్ళి రచ్చ రచ్చ చేయడము. ఉమ్. అక్కడే నువ్వు మాట మార్చుకొని వెళ్ళిపోవచ్చు కదా! బికాజ్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ సీన్ ఫర్ యూ. ఇంకొకటి, ఇంట్లో ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళ బాగు కోరుకుంటాం మనం. అంతే. మనకు నిజంగా బయటోళ్ళే, అసలు ఇంట్లో వాళ్ళు కూడా కాదు. మన శత్రువు మనతో గొడవలు పెట్టుకున్నా, మనకి ఏదో చేయాలని అనుకున్నా, ఇండివిజువల్ గా తను ఏమైనా ఎదగాలని అనుకుంటే వాళ్ళు మేలు కోరుకుంటాం. అవును. మనతో అంత ఉండొచ్చు. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు కానీ, నువ్వు రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంటావా? నువ్వు ఇంట్లో వాళ్ళనే వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని ఎట్లా కోరుకుంటావు? నా భార్య మీద, నా మీద 34 కేసులు పెట్టారు. బౌన్సర్‌లను పెట్టి నన్ను కొట్టిస్తున్నారు. హ్మ్. ఇవన్నీ వాగడం అనవసరం అండి. అండ్ మనకి ప్రాక్టికల్, మొన్నటి వరకు ఏదో జరుగుంటదిలే, ఎక్కడో మనోజ్కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయి అలా మాట్లాడారేమో అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు మనోజ్ గారు చేస్తున్న ఈ బిహేవియర్ ఇదంతా చూస్తుంటుంటే, తప్పు ఈ అబ్బాయి ఎక్కడో మారిపోయాడు, తప్పు ఈ అబ్బాయిదే అని అందరూ పాయింట్అవుట్ చేసేలాగా ఉందిగా. మనోజ్‌ది తప్పే అని మాట్లాడే వాళ్ళు 90% ఉన్నారండి. 10% సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే కూడా సపోర్ట్ లేరు. లేరు. అబ్బాయి అందుకే ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక ప్రెస్‌కి ఒక వీడియో రిలీజ్ చేసేసాడు. జనాలందరూ వదంతులు అని చెప్పి. దాంట్లో ఏమైనా చెప్పావా అంటే ఏమీ లే. నా కన్నుకి ఏదో నా అయ్యిందన్నారు. కంటికి గాయమైంది. నేను పడిపోయాను. నాకు మతి తప్పింది. నువ్వే చెప్పుకుంటావు నీకు మతి తప్పిందని. ఆ, ఇంక జనాలు పిచ్చోళ్ళని అనుకోరా? అదే. నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు, జనాలను పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నావు తెలియట్లా. ఉమ్. ఇప్పటికైనా అబ్బాయి పద్ధతి మార్చుకొని సినిమా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, 4 సినిమాలు తీసుకుంటే ఉన్నవన్నీ కూడా నెగెటివ్స్ అన్నీ పోయి, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి, ఆ ఫ్యామిలీకి ఏదో రోజు దగ్గర అవుతారులేండి. కొడుకునైతే వదులుకోడు కదా మోహన్ బాబు గారు. అదేలే. ఎట్లయినా వదులుకోరు. ఎందుకంటే నువ్వు మారాలనే కదా తండ్రి కూడా కోరుకునేది. నువ్వు మారకుండా ఇంకా రెచ్చిపోతుంటే ఆయన మాత్రం ఎంత దగ్గర తీస్తాడు? తీయడు కదా. ఇప్పటికైనా మారారనుకోండి, మోహన్ బాబు గారు వెంటనే ఆయన చిన్నపిల్ల మనస్తత్వం అతను అయింది. ఏ తండ్రి వదులుకుంటాడండి అదే. కొడుకుని? అది కూడా ఇంత కష్టపడి చాలా గుండె ప్రేమ మీద. అంట. ముగ్గురు పిల్లల్లో కన్నా లక్ష్మీ మంచు గారు కూడా చాలా సార్లు అంటారు, అవును. మా మనోజ్ అంటేనే ఇష్టం మా నాన్నకి అని. ఉమ్. సో లెట్స్ సీ. ఫస్ట్ మనోజ్ మారాలని అంతే, కోరుకుందాం. మనోజ్ మారాలి అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.